హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. గైస్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ పాజిటివ్, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా? వీడియోస్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్, మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. ఓకేనా? ఆల్రెడీ బుక్ చేసుకున్న అందరికీ కూడా చాలా వరకు కంప్లీట్ చేసేసాను అనుకుంటున్నాను. ఓకేనా? ఇంకెవరైనా రీడింగ్స్ రాకపోతే ఒకసారి నాకు మెసేజ్ చేయండి. అందరూ ఓపికతో రీడింగ్స్ చేయించుకున్నందుకు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. మీ అందరి లైఫ్లో మీరు కోరుకున్న పాజిటివిటీ, మీరు కోరుకున్న లైఫ్ మీరు లీడ్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? ఏది మన లైఫ్లో జరిగినా అది మన మంచికే అనుకోండి. పాజిటివ్ రాని నెగిటివ్ రాని ఏది జరిగినా మన మంచికే. నెగిటివ్ వస్తే ఇంతకంటే బెటర్ రాబోతుంది మీ లైఫ్లోకి. సో ఆ హోప్తో ఉండండి. యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి, థ్యాంక్ యూ చెప్పుకోండి. రైట్? ఓకే. ఈరోజు యాక్చువల్గా నిన్న 5/5 పోర్టల్ అనమాట. 5/5 పోర్టల్లోకి మనం అడుగుపెట్టాం. సో ఈ 5/5 పోర్టల్ ఏం చెప్తుంది అని అంటే, ఇది స్పిరిచువల్గా సంబంధించి, ఇప్పుడు స్పిరిచువల్గానే కదా మనం అందరం కనెక్ట్ అయి ఉన్నాము. స్పిరిచువల్గా సంబంధించి వాళ్ళల్లో చాలా చేంజెస్ వస్తాయి, వాళ్ళ లైఫ్స్లో చాలా చేంజెస్ వస్తాయి, కొత్త కొత్తవి నేర్చుకుంటారు, వాళ్ళ ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి. సత్యం, వాళ్ళ లైఫ్లో చాలా మేజర్ స్టెప్స్ తీసుకుంటారు. కెరీర్ పరంగా చాలా మార్పులు వస్తాయి, కొత్త కొత్త నాలెడ్జ్ని సంపాదించుకుంటారు. ఓకేనా? 5 మీన్స్ చేంజ్. 5/5 పోర్టలు చాలా బ్లెస్సింగ్స్ని తీసుకొస్తుంది అనమాట. ఓకేనా? సో మనం ఇప్పుడు 5/5 పోర్టల్లోకి అడుగుపెట్టాం. సో 5/5 పోర్టల్ అంటే ఏంటి అని చాలామందికి డౌట్ వస్తుంది, అది కూడా క్లియర్ చేస్తాను. ఇప్పుడు మనం నిన్న 5వ తేదీ 5వ నెల కదా. సో ప్రతి నెలకి ఒక పోర్టల్ కంప్లీట్ అవుతూ ఉంటుంది. పోయిన నెల 4వ తేదీ 4వ నెలకి ఒక పోర్టల్ కంప్లీట్ అయింది. ఇప్పుడు 5వ తేదీ 5వ నెల 5/5/2024 కదా. అట్లా 5/5 పోర్టల్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మంత్కి 6/6 పోర్టల్, దాని గురించి నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు 5/5 పోర్టల్లోకి మనం అడుగు పెట్టామన్నమాట. సో మేజర్ చేంజెస్ మన లైఫ్లో పాజిటివ్గానే జరగబోతున్నాయి, నాట్ ఇన్ ఏ నెగిటివ్ వే. రైట్? సో దానికి అందరూ ప్రిపేర్ అయ్యి ఉండండి. ఏది జరిగినా ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లో మంచి జరిగినా, మీకు నెగిటివ్ అనిపించింది జరిగినా, అది మన మంచికే అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ మార్పు మీ మంచికే. ఎందుకు అనంటే, ఒకటి మీ నుంచి తీసేసుకుంటున్నారంటే అంతకంటే బెటర్ అయింది మీకు ఇవ్వాలని డివైన్ ఆలోచన. ఓకేనా? అది యాక్సెప్ట్ చేయండి. మీరు పాతదాన్ని గట్టిగా పట్టుకొని ఉంటే, వదలకుండా ఉంటే, మీకు డివైన్ ఇచ్చేది మీరు ఎక్కడ క్యాచ్ చేసుకుంటారు? ఎక్కడ పట్టుకుంటారు? లేదు కదా. లేదు, ఒక గ్లాస్ ఉంది, ఇప్పుడు ఈ వాటరే ఉన్నాయి, ఇవన్నీ మురికి వాటర్ అనుకుందాము. ఈ వాటర్ని ఖాళీ చేసి ఈ బౌల్ని క్లియర్గా శుభ్రం చేస్తేనే కదా, శుభ్రం చేసి ఖాళీగా ఉంచితేనే కదా డివైన్ వర్షం అనే ప్యూర్ వాటర్ని ఇందులోకి నింపగలుగుతారు, ఇందులో నిండగలుగుతాయి. ఇది ఖాళీగా లేకుండా మురికి నీళ్ళతోటి, కుళ్ళిపోయిన వాటర్ తోటి ఇలానే ఉండుంటే దేవుడిచ్చే ఆ బ్లెస్సింగ్స్ కూడా అందులో పడి ఏమైపోతాయి? అవి కూడా నెగిటివ్ అయిపోతాయి కదా. ఇదంటూ ఈ బౌల్ అనేది ఖాళీగా ఉంటేనే కదా, శుభ్రం చేసి ఖాళీగా ఉంటేనే కదా ఇంకోటి వచ్చి చేరడానికి. అలానే మన లైఫ్లో కూడా నెగిటివిటీ అంటూ రిమూవ్ అయిపోతేనే, బ్యాడ్ మెమొరీస్ అనేది రిమూవ్ అయిపోతేనే, బ్యాడ్ పీపుల్ మన సర్కిల్లో నుంచి పక్కకు వెళ్ళిపోతేనే అంతకంటే బెటర్ పర్సన్స్, అంతకంటే బెటర్ సిచ్యువేషన్స్ మన లైఫ్లోకి ఎంటర్ అవుతాయి. డివైన్ ఇచ్చే బ్లెస్సింగ్స్ మనం ఎంతో కొంత పుణ్యం చేసుకుంటూనే ఉంటాం కదా. డివైన్కి ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా వీళ్ళు ఇంత మంచి చేస్తున్నారు, వీళ్ళు ఇంత బాధపడుతున్నారు, నోనో వీళ్ళకి ఒక మంచి నేను బ్లెస్సింగ్ ఇవ్వాలి అనుకుని ఆయన మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలనుకున్నా, మీరు పాత దాంట్లోనే స్టక్ అయిపోయి ఉంటే ఉపయోగం ఏంటి? దాన్ని రిమూవ్ చేసేయండి.
మీకు డిజర్వ్ కాంది ఏదైనా ఉంటే దాన్ని రిమూవ్ చేసేసేయండి. దాంట్లోనే కూర్చొని దాన్నే పట్టుకొని అలాడొద్దు. ఓకేనా? రైట్. అట్ ప్రజెంట్ ఈ 5/5 పోర్టల్లో మీ పార్ట్నరు ఎలాంటి ఆలోచనలను కలిగి ఉంటున్నారు, తన ఆలోచన విధానం ఎలా మారబోతుంది, ఎలా ఉంది తన ఆలోచన విధానం, అవన్నీ చూద్దాం అనమాట. ఏమన్నా మార్పు వచ్చిందా? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ ఈ 5/5 పోర్టల్లో ఎలాంటి మార్పులు, ఇది చేంజ్కి కారణమైన టైం కదా, ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, ప్లీజ్ గైడ్ మీ. కేరింగ్ అండ్ అండర్స్టాండింగ్. స్ట్రెస్డ్, వర్రీ, నో సొల్యూషన్. Confused, many options, directionless. Going with the flow, finding happiness. Unpredictable, unseen. Eternal union, love forever, twin flames. Understood. Bottom of the deck, apology, blunder, mistakes. See? Wrong motives, misleading, liar. రైట్, ఇంతవరకు తీసుకుందాము. ఇక్కడ పెడతాను. ఈ కార్డ్స్ని క్లారిఫై కూడా చేద్దాము, తర్వాత క్యాండిల్ వ్యాక్స్ చేస్తాను. ఓకేనా? Please angels, please guide me. Why is this caring and understanding? Strength. ఈ పర్సన్కి ప్రీవియస్లో మీరు చూపించిన కేరింగు, మీరు తన మనసు విప్పి ఏమీ చెప్పకపోయినా, మాట నుంచి రాకపోయినా, తన మనసులో ఏముందో కూడా మీరు తెలుసుకొని తనని అండర్స్టాండ్ చేసుకొని అంత కేరింగ్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ గుర్తొస్తున్నాయి. నాకు తెలిసి ఇక్కడ మీరు నో కాంటాక్ట్లో ఉన్నారు. నో కాంటాక్ట్లో ఉండబట్టి కూడా ఇక్కడ 8 months to 4.5 to 6 years గ్యాప్ ఉండాలి మీకు. ఓకేనా? ఇప్పుడు ఈ సపరేషన్లో మధ్య మధ్యలో హాయ్ హలో అనుకుంటున్నా కూడా మీరు రెస్పాండ్ అవ్వట్లా. ఫస్ట్ స్టార్టింగ్లో అయ్యేవాళ్ళు, కోప్పడేవాళ్ళు, బట్ ఇప్పుడు నో, సైలెంట్ అయిపోయారు. బట్ మీ సైలెన్స్ అనేది ఆ పార్ట్నర్కి ఒక కిల్లింగ్ లాగా ఉందన్నమాట. అయితే ఇప్పుడు మీ యొక్క కేరింగు, తన లోన్లీనెస్ తోటి, తన సర్కమ్స్టాన్సెస్ వల్ల మీతో డిటాచ్ అయిపోయి సపరేషన్ అయిపోయారే కానీ మీ మెమోరీస్ అనేవి తనని వెంటాడుతూనే ఉన్నాయి. మీరు చూపించిన కేరింగు, ప్రేమ, మీరు తన నోటితో ఏమీ చెప్పకుండానే తన మనసులోకి పరకాయ ప్రవేశం చేసినట్టు అర్థం చేసుకొని తను అడగకుండానే మీరు పనులు చేసి పెట్టేవాళ్ళు. అలా ఉండేదన్నమాట మీ కేరింగ్, అది అండర్స్టాండింగ్. బట్ ఇప్పుడు ఈ పర్సన్ తను కంట్రోల్ చేసుకుంటున్నారు. బట్ తను మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేకపోతున్నారు, ధైర్యం సరిపోవట్లా. ఇంకోటి ఏంటంటే ఈ పర్సన్ ఒక రకమైన యాటిట్యూడ్లో, ఒక రకమైన ఈగోయిజంలో ఉన్నప్పుడు కూడా మీరు తను ఎవరికీ లొంగని వ్యక్తి, మీకు మాత్రం మీ మాట మాత్రం వినేవాళ్ళు. ఎందుకంటే మీకు ఒక లయన్ని కూడా మచ్చిక చేసుకొని ప్రేమతో దగ్గర చేసుకునే మనస్తత్వం ఉంది, అది తనకు తెలుసు. బట్ మీతో ఏమన్నా అట్లా అనాలి అని అంటే మీరు ఎక్కడ లెవెల్ చూపిస్తారో అన్న ఒక ఫీలింగ్ అనమాట తంది. అది చాలా రాంగ్. బట్ మీ పార్ట్నర్ ఫీలింగ్ అనమాట అది. మీ గురించి అన్నీ తెలుసు, మీరేంటి అన్నీ తెలుసు. కానీ తనకు ఒక యాటిట్యూడు,
మీ గురించి మంచి పొగిడితే మీరు లెవెల్ చూపిస్తారు, యాటిట్యూడ్ చూపిస్తారు. తను చూపిస్తున్నారు యాక్చువల్‌గా. బట్ తనలాగే మీరు కూడా అంటే మనము పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగానే కనపడతదన్నట్టు, తను అలా ఉండబట్టి అందరూ అలానే అనుకుంటారు వాళ్ళు. సో, మీ పర్సన్ కూడా అలాగనే అనుకుంటున్నారు. సో, ఇప్పుడు మిమ్మల్నొచ్చి కాన్ఫిడెంట్‌గా మాట్లాడడానికి తన దగ్గర ధైర్యం లేదండి. కరేజ్ లేదు. వై ఈజ్ దిస్? స్ట్రెస్డ్, వర్రీ, నో సొల్యూషన్, 7 ఆఫ్ సోర్డ్స్. చూసారా? పాస్ట్‌లో మిమ్మల్ని అవాయిడ్ చేసి ఒక ట్రిక్కరీ గేమ్ ఆడి, మైండ్ గేమ్‌లాడి, మ్యానిపులేషన్‌గా బిహేవ్ చేసి, డిజానెస్ట్‌గా ఉండి మీతోటి మిమ్మల్ని చీట్ చేశారు పాస్ట్‌లో. సో, ఇక్కడ ఆ విషయంలోనే వర్రీ అవుతున్నారు. ఆ విషయంలోనే స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. తనకిప్పుడు ఏ సొల్యూషన్ కనిపించట్లా. మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వడానికి ఏ రకంగా మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వాలి? అప్రోచ్ అవ్వాలంటే మొహం చెల్లట్లా, ధైర్యం సరిపోవట్లా. బట్ అప్రోచ్ అవ్వకుండా ఉంటే తను స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. చాలా బాధపడుతున్నారనమాట. తనకి ఎట్టూ సొల్యూషన్ కనిపించట్లేదు. ఎందుకంటే చాలా అంటే చాలా క్రూయల్‌గా మ్యానిపులేట్ చేశారు మిమ్మల్ని. అంటే తను మిమ్మల్ని మోసం చేస్తున్నారని మీకు కూడా తెలియకుండా తను బిహేవ్ చేశారు అనేది ఇక్కడ కనపడుతుంది. ఓకేనా? వై ఈజ్ దిస్ కన్‌ఫ్యూజ్డ్, మెనీ ఆప్షన్స్, డైరెక్షన్‌లెస్ హియర్. లవర్స్. ఇంకో కార్డ్ కూడా వస్తుంది, చూద్దాము. నైట్ ఆఫ్ కప్స్. ఓకే. కన్‌ఫ్యూజ్డ్, మెనీ ఆప్షన్స్. ఎందుకంటే లవర్స్ కార్డ్ వచ్చింది. ఏంటి అంటే తన లైఫ్‌లో ఒకరికి మించి ఆప్షన్స్ పాస్ట్‌లో ఉన్నాయి, థర్డ్ పార్టీస్. దట్ టు లవ్ రిలేషన్సే, రొమాంటిక్ రిలేషన్సే. ఎందుకంటే తన దగ్గర చాయిసెస్ ఉన్నాయి. సో, తను డైరెక్షన్‌లెస్ అయిపోయారు. ఎందుకంటే మెనీ ఆప్షన్స్ ఉన్నాయనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మీరే ఉన్నారు. ఒక 10 జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మీ దగ్గర. 10 అవకాశాలు వచ్చున్నాయి. ఏం చేస్తారు? ఏం చూస్ చేసుకోవాలా అన్న కన్‌ఫ్యూజన్‌లో పడతారా? అంటే ప్రతిదాని గురించి ఈ జాబ్‌లో నాకేం లాభం ఉంది? ఈ జాబ్‌లో నేను వెళ్తే నాకేం ప్రాఫిట్స్ ఉన్నాయి? దీంట్లోకెళ్తే నాకేం ప్రాఫిట్స్ ఉన్నాయి? ఈ జాబ్ తీసుకుంటే నాకేం ప్రాఫిట్స్ ఉన్నాయి? నేను సెక్యూర్‌గా ఉండగలుగుతానా? అన్నీ ఆలోచిస్తారు కదా! అలానే ఇక్కడ మీ పార్ట్నర్ కూడా పాస్ట్‌లో చాయిసెస్ ఉన్నాయన్నమాట తన లైఫ్‌లో. ఆ చాయిసెస్‌ని బట్టి అన్నీ కూడా రొమాంటిక్ చాయిసెసే. ఆ చాయిసెస్‌ని బట్టి డిస్ట్రాక్షన్స్‌కి గురయ్యారు. బట్ ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఈ బుద్ధావతారానికి ఒకటి తెలవాలి. మెటీరియలిస్టిక్ వేరే, ఫీలింగ్స్, ఎమోషన్స్‌తో కూడిన రిలేషన్స్ వేరే. 2 బిజినెస్ కిందకే ఆలోచించి బిజినెస్ తోకే నువ్వు థింక్ చేస్తే ఇంకా రిలేషన్‌కి, బయట వాళ్ళకి, రిలేషన్‌కి, మెటీరియలిస్టిక్ వాటికి, రిలేషన్స్‌కి, ఒక వస్తువుకి, ప్రాణం లేని వస్తువుకి తేడా ఏముంటుందండి? ఇంత బిజినెస్ మైండెడ్ ఫెలోకి అంటే ఒక మనిషి అంటే ఒక ఫీలింగ్స్, ఎమోషన్స్ అంటే దీనికి చాయిసా? ఆప్షనా? ఆప్షన్‌లోకి తీసుకున్నారు మిమ్మల్ని. ఎందుకంటే పాస్ట్‌లో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి. తన లైఫ్‌లో డిస్ట్రాక్ట్ అయిపోయారు. ఏది మంచి, ఏది చెడు, ఎవరు నాకు కరెక్టు అనేది ఏం ఆలోచించలా. మేబీ ఇప్పుడు ఉంటున్న థర్డ్ పార్టీ దగ్గర తనకి ఫైనాన్షియల్ తను అదర్ రొమాంటిక్ పార్ట్నర్స్ ఆప్షన్స్ ఉండబట్టి మిమ్మల్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకున్నారు. ఎందుకంటే మీరు తనని బెగ్ చేసుకుంటూ తనే ప్రాణం అన్నట్టు బతుకుతున్నారు కదా! మీరెటు పోతారు? మీరెట్టగో ఎటు పోయేవాళ్ళు కాదు. అవతల తను చేయి జారిపోయే వాళ్ళు ఉన్నారు. సో, వాళ్ళ మీద కాన్సంట్రేషన్ చేయాలి. వాళ్ళని పట్టుకోవాలి. సో, అదే ధ్యాసలో ఉన్నారు. ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు, అవాయిడ్ చేశారు. మీరంత ఇంపార్టెంట్ అనిపించరా పాస్ట్‌లో తనకి. ఓకేనా? నెక్స్ట్. వై ఈజ్ దిస్ గోయింగ్ విత్ ద ఫ్లో? ఏస్ ఆఫ్ వ్యాండ్. తను
ఆహ్, చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీలో ఉన్నారు. దానివల్ల ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ రిలేషన్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ వెళ్లారు. గోయింగ్ విత్ ద ఫ్లో. ఎటు తీసుకుపోతే ఎవరు ఎటు పోతే వాళ్ళతో పోవడమే పని. గోయింగ్ విత్ ద ఫ్లో అంటే తనకంటూ ఒక కంట్రోలింగ్ లేదు. తనకంటూ ఒక యాంబిషన్స్ లేవు. తనకంటూ ఒక ఆలోచన విధానం లేదు. తనకంటూ ఒక డెసిషన్ లేదు. ఫ్యూచరిస్టిక్ ఆలోచనలు అసలే లేవు. ఎవరు ఎటు తీసుకొని పోతే తన ఆలోచన, తన ఇష్టం ఎటు అట్రాక్షన్ అవుతూ ఉంటే అటు పోతూ ఉన్నారు. గోయింగ్ విత్ ద ఫ్లోలోనే ఉన్నారు తప్ప అసలు మీ ఇద్దరి ఫ్యూచర్ గురించి ఒక డెసిషన్ తీసుకోవాలి. ఒక సీరియస్‌నెస్ ఉండాలి. ఏంటి ఫ్యూచర్ ఏంటి మీ ఇద్దరి మధ్య? మ్యారేజ్ చేసుకోవాలా? కమిట్మెంట్ ఇవ్వాలా? లేకపోతే మీకొక టైం ఇవ్వాలా? లేకపోతే మీతో ఎలా ఉండాలి? నో క్లారిటీ. అతనికే క్లారిటీ లేనప్పుడు, ఆ పర్సన్‌కే క్లారిటీ లేనప్పుడు మీకేమిస్తాడు? చాలామంది అడుగుతున్నారు అగైన్ అండ్ అగైన్. మీరు అబ్బాయిల గురించే చెప్తున్నారు. కాదండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నేను అమ్మాయిని కాబట్టి నాకు కన్వీనియంట్‌గా ఉంటుందని అబ్బాయిలు అన్నట్టు మాట్లాడతాను. బట్ మీరు చూస్తున్న వ్యూవర్సు మగవాళ్ళైతే మీ పార్ట్నర్ గురించి మీరు ఆలోచించుకోండి. అలా థింక్ చేసుకోండి. చూస్తున్నది వ్యూవర్సు ఫిమేల్ అయితే వాళ్ళ పార్ట్నర్ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు. నా కన్వీనియంట్‌గా నేను చెప్తున్నాను. రైట్? నెక్స్ట్ అన్‌ప్రెడిక్టబుల్, అన్‌సీన్. వై ఈజ్ హియర్? 9 ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు తనకి మీ ఎనర్జీస్ ఎలా కనపడుతున్నాయంటే తను ఎక్స్పెక్టే చేయలే. ఏమని? మీరు ఇంత స్ట్రాంగ్ అవుతారు, ఇంత మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు. మీరు ఎంతసేపు అవతల వాళ్ళని ఆ పర్సన్ నుంచి ఆశించే దీంట్లోనే ఉన్నారు. డెస్పరేట్గా ఏడుస్తూ నాకు టైం ఇవ్వు, నాకు నువ్వు కావాలి, నువ్వు లేకపోతే నేను బతకలేను, నీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు, నువ్వు ఎలా చెప్తే నేను అలా వింటా, నీ మాట కాదంటున్నానా నేనేమన్నా, నాతో కాస్త టైం ఇచ్చి మాట్లాడు చాలు, నీ ప్రేమ ఉంటే చాలు నాకు, నీ నుంచి నేనేమో మనీ ఆశిస్తున్నానా, ఇంకోట వాట్ ఎవర్ ఇట్ మే బి. డెస్పరేట్గా మీరు అబ్సెసివ్గా చాలా బిహేవ్ చేశారు. సో తను అన్డిజర్వ్డ్ అని తనకు తెలిసినా మీరు ఇచ్చిన ఈ ఈగో బూస్టింగ్ వల్ల తనకి యాటిట్యూడ్ పెరిగిపోయింది. ఆహా, నేను ఇంత పెద్ద గొప్పోడినా, ఇంత పెద్ద మొనగాడినా, అసలు నా కోసం ఇలాంటి అమ్మాయి నా కోసం ఇంత డెస్పరేట్గా దిగజారి బతిలాడుకుంటుందంటే నేను ఎంత ఏ గంధర్వ లోకం నుంచి దిగొచ్చానో, ఏ పై లోకాల నుంచి ఊడిపడ్డానో అన్నంత బూస్టింగ్ ఇచ్చేశారు. మీరే ఇచ్చారు. యాక్చువల్గా తనకు లేదు, మీరు ఇచ్చారు ఆ బూస్టింగ్. మిమ్మల్ని మీరు తగ్గించుకొని యాక్చువల్గా మీరు ఫీల్ అవ్వాలి అలాగా. ఎందుకంటే మీరు 9 ఆఫ్ పెంటికల్ అంటే ఒక ఫుల్ సఫిషియంట్ పర్సన్, ఒక కరేజియస్ పర్సన్, సెల్ఫ్ డిపెండెంట్ పర్సన్, ఏ దానికి తక్కువ లేదు. మీరు ఫీల్ అవ్వాలి. ఐఎమ్ ద మీకు ఆ ప్రౌడ్, ఆ ఈగో మీకు రావాలి, కానీ మీకు లేదు. ఎందుకంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసేసుకున్నారు, చాలా తక్కువ చేసుకున్నారు. మిమ్మల్ని మీరే ప్రేమించుకోలేనప్పుడు ఎవడో ఎందుకు ప్రేమిస్తాడండి? ఎవడో ఎందుకు ప్రేమిస్తాడు? వాడు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం పూర్తిగా మానేసి అవతలడు ప్రేమ కోసం అడుక్కుంటున్నారు. పాస్ట్లో ఒక బెగ్గర్, ఒక భిక్షగాడు ఒక రిచ్ పర్సన్ వెళ్ళి వాడిని నువ్వు అలా ఉన్నావు, ఇలా ఉన్నావు, అసలు ఆహా నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు అసలు నీకోసం నేను ఏమైనా చేస్తానంటే వాడు ఏమనుకుంటాడు? ఒక్కసారి ఆశ్చర్యపోతాడు. రెండోసారి ఆహా ఇది ఫుల్గా ఏమి నా ట్రాప్లో పడిపోయింది, నేను అంత మునగాడిని, నా కోసం పడి చచ్చిపోతున్నారు, సో నేను ఏమి కోరుకున్నా, ఏం చేసినా, ఎట్లా ఆడిచ్చినా ఆడతారు. వాళ్ళ కళ్ళకి మీరు ఒక ఫూల్లా కనిపిస్తారు కూడా. మీరు అలా బిహేవ్ చేశారు. ఎందుకంటే మీ స్థాయి నుంచి కిందకి దిగి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని ఆ స్థాయికి దిగజారిపోయినారు. సో అందుకనే ఆ పర్సన్ యాటిట్యూడ్ చూపించారు. యాక్చువల్గా తనకు అంత సీన్ లేదు. యాటిట్యూడ్ చూపించి, ఈగో చూపించి, ఏంటంటే మీరు తనని చేసేంతవరకే తన ఆట సాగుతాయి. వన్స్ మీరు ఇక్కడ ఆపేసుకున్నారనుకో, ఎహెప్పో నువ్వేంటి, నీ స్థాయి ఏంటి, నేనేంటి, నిన్ను బెగ్ చేసుకోవడం ఏంటి, నువ్వు ఇంత యాటిట్యూడ్ చూపించడం ఏంటి, నాలాంటి వాళ్ళని కోరుకుంటారు. నేనేంటి అసలు నీలాంటి వాడు వెంట పడ్డం అని ఒకానొక టైంలో నువ్వు పెద్ద దిగుచ్చినోళ్ళలాగా యాటిట్యూడ్ చూపిస్తున్నావు నా దగ్గర, నేనేదో దేనికి పనికిరాను దానిలాగా.
అసలు మిమ్మల్ని ఒకానొక టైంలో మీకే డౌట్ వచ్చింది, మీ మీద మీకే డౌట్ వచ్చింది, మీ మీద మీకే జాలి కలిగింది. అవునా? కమెంట్స్లో పెట్టండి. అంటే మిమ్మల్ని ఆ పర్సన్ అలాంటి స్థాయికి దిగజార్చేశారు మెంటల్లీ. బికాస్ పాలిటిక్స్ ప్లే, మీ మైండ్తో గేమ్, మీ మైండ్తో పాలిటిక్స్ ఆడారు. ఓకేనా? ఇక్కడ ఇప్పుడు మీరు ఎప్పుడైతే మీ ఎనర్జీస్ని ఇవ్వడం ఆపేసేసి మీ వాల్యూ మీరు తెలుసుకున్నారో, మీ వర్త్ మీరు తెలుసుకున్నారో, మీ కాళ్ళ మీద మీరు నిలబడుతున్నారో, సెల్ఫ్ డిపెండెంట్ అయ్యారో, మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకున్నారో, పాజిటివ్గా ఉన్నారో, అస్సలు తను ఎక్స్పెక్టే చేయలే మీరు ఇలా బిహేవ్ చేస్తారని. ఏకంగా పోయి తన ఈగో మీదే దెబ్బ కొట్టారు. వెరీ గుడ్, వెరీ గుడ్. తన ఈగో మీదే దెబ్బ పడింది. అన్ప్రెడిక్టబుల్, అన్సీన్, నెవర్ ఎవర్. ఇప్పుడు దాకా మిమ్మల్ని ఈ రూపంలో చూడలే తను. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అన్ప్రెడిక్టబుల్. అలా తయారైపోయినారు మిమ్మల్ని చూస్తే ఇప్పుడు. ఓకేనా? తను ఆశ్చర్యానికి గురవుతున్నారు. నెక్స్ట్, తనైతే మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారండి. వై ఈజ్ దిస్ ఎటర్నల్ యూనియన్, లవ్ ఫర్ ఎవర్, ట్విన్ ఫ్లేమ్స్ హియర్. టెన్ ఆఫ్ సోర్డ్స్. చూసారా? ఇప్పుడు మీ వాల్యూ తెలిసొచ్చింది. మీ వాల్యూ తెలిసొచ్చే టైంకి మొత్తం ఎండ్ అయిపోయింది, ఏం లేదు. ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు, మీ టీం వర్క్ చేయాలి, ఒక ప్లానింగ్ చేయాలి, కరేజియస్గా మీ లైఫ్లోకి ఎలా రావాలి అనేది ఆలోచిస్తున్నారు. బట్ నో, ఇది ఎప్పటికీ యూనియన్ అయ్యేటట్టు కనిపించట్లేదు. అయిపోయింది, కొలాప్స్, మొత్తం నా చేయి దాటిపోయింది అనేది ఆలోచిస్తున్నారు. ఓకేనా? ఇక్కడ జెమినీ సైన్ అంటే మిథున రాశి వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు నాకు. ఎస్, మిథున రాశి వాళ్ళు చాలా ఎక్కువ కనపడుతున్నారు. వర్గో, కన్యా రాశి వాళ్ళు ఎక్కువగా, మిథున రాశి వాళ్ళకే ఈ రీడింగ్ అన్నట్టుంది, అలా ఉంది. నెక్స్ట్, అపాలజీ, బ్లండర్, మిస్టేక్. ఎందుకు? తను చేసిన తప్పులకి ఇప్పుడంతా దాన్ని ఏమంటారు, చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం, అలాంటి సిచ్యువేషన్ అనమాట. కాలిపోయినాయి, మీకు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఇప్పుడు ఆకులు పట్టుకొని ఏం లాభం? ఇప్పుడు వచ్చి తను మిమ్మల్ని బతిలాడుకున్నా, బెగ్ చేసినా, క్షమించమని అడిగినా ఉపయోగం ఏంటి? దెర్ ఈజ్ నో యూజ్ కదా. సో తను చేసినవి చాలా బ్లండర్ మిస్టేక్స్ అనేది తనకు అర్థమవుతుంది. రైట్, ఇప్పుడు క్యాండిల్ వ్యాక్స్కి వెళ్ళిపోదాం. క్యాండిల్ వ్యాక్స్ ద్వారా కూడా చూద్దాం తన ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి. Please angels, please guide me. తను ఇప్పుడు మీతోటి తన మిస్టేక్స్ని సరి చేసుకొని చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, మీతోటి లాయల్గా ఉండాలి అని ఆశిస్తున్నారు. బట్ ఆలోచనలు ఒకటెమ్మటి ఒకటి నాన్ స్టాప్గా మారిపోతూ ఉన్నాయి. స్టేబుల్ లేవు తన ఎనర్జీస్. ఒక పక్క నెగిటివిటీ, ఒక పక్క ఎందుకంటే తను చేసిన తప్పులు ఒక పక్క గుర్తొస్తున్నాయి, ఒక పక్క ప్రేమ ఎమోషన్స్ పొంగి పొర్లుతున్నాయి, ఒక పక్క కొన్ని రకాలైన భ్రమల్లో బతుకుతున్నారు, ఇల్యూషన్స్లో బతుకుతున్నారు, ఒక పక్క డిసప్పాయింట్మెంట్స్, ఒక పక్క థర్డ్ పార్టీ ఇష్యూస్, నెక్స్ట్ ఒక పక్క తన నెగిటివ్ ప్యాటర్న్ అది మార్చుకోలేకపోతున్నారు, మార్చుకోవాలని ఆలోచిస్తున్నా మార్చుకోలేకపోతున్నారు. ఆ నెగిటివిటీ ఒక పక్క.
తన ఎనర్జీస్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ తన లైఫ్‌లో థర్డ్ పార్టీ ఉన్నా కూడా, థర్డ్ పార్టీతో కూడా డిటాచ్‌మెంట్‌లోనే ఉన్నారండి. తన ఫోకస్ అంతా ఇప్పుడు ఎఫర్ట్స్ అంతా మీ మీదే పెట్టాలి అని ఆలోచిస్తున్నారు. పాస్ట్‌లో చేసిన తప్పు ఇప్పుడు చేయకూడదు. బట్ ఆలోచిస్తున్నారు కానీ దెర్ ఈజ్ నో యాక్షన్. దెర్ ఈజ్ నో యాక్షన్. కానీ తిను థర్డ్ పార్టీ నుంచి డిటాచ్ అవుతున్నా, దూరం జరుగుతున్న థర్డ్ పార్టీ తినకి దగ్గరగా వెళ్ళాలని చూస్తున్నారు. బట్ ఈ పర్సన్ దూరం జరుగుతూనే ఉన్నారు. పాస్ట్లో ఈ థర్డ్ పార్టీ కోసమే మీతో సెపరేషన్‌కి తీసుకొని వెళ్ళిపోయారు వితౌట్ ఇంటిమేషన్. మిమ్మల్ని చీట్ చేసి, అవాయిడ్ చేసి, స్టార్టింగ్‌లో థర్డ్ పార్టీ తోటి చాలా హ్యాపీగానే ఉన్నారు అనేది కనపడుతుంది. బట్ ఎప్పుడైతే థర్డ్ పార్టీ తినని పెంటికల్స్ అంటే మనీ కోసం తనకి అవసరమైనప్పుడు, మీ పార్ట్నర్ తోటి అవసరమైనప్పుడు తను చాలా ప్రేమగా నటించడం, చాలా మంచిగా ఉన్నట్టు, కేరింగ్ తీసుకుంటున్నట్టు చూపించడం, అవసరం అయిపోయిన తర్వాత తన వర్క్‌లో తనదైన లోకంలో తను బతకడం, అలాంటి నేచర్‌లో ఉన్నారు. బట్ మీ పార్ట్నర్ అప్పటికి తనకేమీ ఇవన్నీ తెలీదు. బట్ ఇప్పుడు థర్డ్ పార్టీ అసలు యాటిట్యూడ్, అసలు బిహేవియర్, అసలు ఇంటెన్షన్స్ మీ పర్సన్‌కి తెలిసినాయి. నియర్ పాస్ట్లో తెలిసినా కూడా తను ఏం చేయలేను అనుకుంటూ తన మీద తన కరేజ్ లేకుండా భరిస్తూ వచ్చారు. అది మేబీ పిల్లల కోసమైనా కావచ్చు, లేదా ఏదైనా మనీ ఇష్యూస్ ఇద్దరి మధ్య ఉండడం వల్ల వాటి కోసమైనా కావచ్చు. బట్ ఇప్పుడు తను అస్సలు థర్డ్ పార్టీతోటి హ్యాపీగానే లేరండి. అస్సలు లేరు. ఇప్పుడు మీ మీద మీ కేరింగ్ ఇప్పుడు తెలుస్తుందనమాట. ఒకప్పుడు మీరు తన కోసం ఎట్లా డెస్పరేట్గా ఎదురు చూసారో, ఇప్పుడు మీ పార్ట్నర్ మీకోసం డెస్పరేట్గా అట్లా ఎదురు చూస్తున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఒకప్పుడు థర్డ్ పార్టీ ఏ ఇంటెన్షన్స్తో చేస్తుందో నియర్ పాస్ట్లో తనకు తెలిసినా ఏం చేయలేను అనుకొని ఊరుకున్న మీ పార్ట్నరు ఇప్పుడు ఎదురు తిరగడము, తన గురించి మేబీ తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలా థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని ఇంతకుముందు వాళ్ళందరి ముందు చాలా అవమానపరిచారు. అంటే తప్పు మీ పార్ట్నర్దే, థర్డ్ పార్టీ చాలా ఇన్నోసెంటు, చాలా అమాయకం అన్నట్టుగా అందరి ముందు దాన్ని ఏమంటారు, షో ఆఫ్ చేశారనమాట. మీ పార్ట్నర్ ఆశ్చర్యపోయేవంతైంది మీ పార్ట్నర్ది. బట్ ఇప్పుడు మీ పార్ట్నర్ ఏం చేస్తున్నారు తెలివిగా, ఇలా మౌనంగా ఉంటే కాదు, నన్నే చెడు చేస్తున్నారు కాబట్టి, సో నేను ప్రతి ఒక్క విషయానికి నేను డిఫెండ్ చేసుకుంటా. తన తప్పుల్ని ఎత్తి చూపించి తిను ఫైట్ చేస్తున్నారు, ఎదురు తిరిగి మాట్లాడడము. ఇదిగో ఈ విషయంలో చూడు థర్డ్ పార్టీ ఎలా చేస్తున్నారో, తన చూడు ఎలా చేస్తున్నారో, ఇదిగో ఇది తన ఇంటెన్షన్, ఇది నన్ను బ్లేమ్ చేయడానికి. కానీ తిను కూడా ఫైట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్కి మధ్యలో, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న పెద్దవాళ్ళకి తనదైన దాన్ని ఏమంటారు, తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను డిఫెండ్ చేస్తున్నారు. కామ్ కూర్చోవట్లేదు. ఎందుకంటే థర్డ్ పర్సన్ మీద వెక్స్ అయిపోయినారు ఈ పార్ట్నర్. ఎప్పుడెప్పుడు థర్డ్ పర్సన్ని వదిలించుకొని బయటికి రావాలి, నాకు ఎవరూ వద్దు, నేను బయటికి రావాలి అంతే, మనశ్శాంతి కావాలి నాకు. సో అది మాత్రం
థర్డ్ పార్టీ వదలట్లేదు. మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ వదలట్లేదు, చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్ వల్ల తనకి బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు అనుకోవచ్చు, ఈ పర్సన్ అసలు ఏం చేయడు, మనీ సంపాదించడు, ఇంకోటి ఏం లేదు, తన వల్ల ఆల్రెడీ థర్డ్ పర్సనే జాబ్ చేస్తున్నారు, మనీ సంపాదిస్తున్నారు, తన వల్ల తినకే యూజ్, కానీ మీ పార్ట్నర్ వల్ల తనకేమి యూజ్ లేదు అని మీరు అనుకోవచ్చు. బట్ కాదు, ఇక్కడ కనీసం మోరల్ సపోర్ట్ కోసమైనా, అంటే సొసైటీలో ఒక మేబీ ఇక్కడ నాకు మీ పార్ట్నర్ మ్యారీడ్లా కనపడుతున్నారండి, మ్యారీడ్ కనపడుతుంది. అందుకే థర్డ్ పర్సన్ అంత ఈజీగా వదలట్లా. ఏంటంటే ఇంట్లోకి ఏదైనా తెచ్చిపడేయడానికి కానీ, లేకపోతే పిల్లల్ని చూసుకోవడానికి కానీ, సొసైటీలో 4 గోడల మధ్య ఎలా ఉన్నా సొసైటీ పరంగా అయినా ఒక గౌరవం ఉండాలి కదా అన్నట్టు థర్డ్ పర్సన్ వదలట్లా. దట్టు మీ పార్ట్నర్ యొక్క లూప్ హోల్స్ ఏంటి, మీ పార్ట్నర్ యొక్క బలహీనతలు ఏంటి బాగా తెలిసిన పర్సను. సో ఎక్కడ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలి, ఎక్కడ తన పని సానుకూలంగా మీ పార్ట్నర్ చేయించుకోవాలి బాగా తెలిసిన పర్సను. మీ పార్ట్నర్ ఒక పెద్ద బకరా అండి, అన్నానని ఏమనుకోవద్దు. ఎందుకనంటే ఆహా నీకంటే సూర్యుడు లేడు, ధీరుడు లేడు, నువ్వు పెద్ద కింగ్వి, నా ఇంటికి నువ్వు ఇలవేల్పువి, నా ఇంటికి మహారాజువి, ఏంటి ఇంటి యజమానివి అనగానే ఇక్కడ ఇంత బెలూను ఉబ్బిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఆ ఫూలిష్ ఎనర్జీ కనపడుతుంది, నాకు చైల్డిష్ ఎనర్జీ కనపడుతుంది. అలా మ్యానిపులేట్ చేసి మీ పార్ట్నర్ దగ్గర నుంచి తనకేం కావాలి, తన పని తను చేయించుకుంటున్నారు తెలివిగా. రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మీ పార్ట్నర్ని ఎత్తినేసేసి ఎమోషనల్లీ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నేను అలా చేస్తా, ఇలా చేస్తా, ఆ కేసు పెడతా, లేకపోతే నువ్వు ఇలా చేసావని చెప్తా, ఇదంతా లేదు ఫైనాన్షియల్గా ఇద్దరి మధ్య ఏదైనా మనీ డీలింగ్స్, ప్రాపర్టీ డీలింగ్స్, లేదా మేబీ ఇక్కడ మీ పార్ట్నర్ థర్డ్ పర్సను మేబీ జాబ్ చేస్తుండొచ్చు. ఆ జాబ్కి సంబంధించి ఏదన్నా అసెట్స్, అంటే ఇప్పుడు ఏదైనా ల్యాండ్ ఇలాంటివి ఏదైనా లోన్ పెట్టేసి ఉంటే, లోన్లలో ఉంటే మీ పార్ట్నరు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, మీ పార్ట్నర్ ఒక థర్డ్ పర్సను గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకుందాం. అలా అనుకున్నప్పుడు షూరిటీస్ ఇట్లాంటివన్నీ కూడా ప్రాపర్టీ మీ పార్ట్నర్దే, బట్ షూరిటీస్ థర్డ్ పర్సన్ మీద ఉన్నాయి. లోన్స్ అక్కడ కట్టడం, షూరిటీ ఇవన్నీ అక్కడ ఉన్నాయి. సో ఇట్లా ఏదో క్లమ్జీగా ఉంది ఇక్కడ నాకు, ఆ ఎనర్జీస్ కనపడుతున్నాయి. దానివల్ల కూడా అంటే మీ పార్ట్నర్ వదిలేసి పక్కకి వెళ్ళిపోతే అవన్నీ తన నెత్తి మీద పడతాయి కదా, అవన్నీ ఒక భయము. ఎందుకు ఇక్కడ ప్రాఫిట్ ఏదో కనపడుతుంది. మీ పార్ట్నరు అన్వర్ది ఫెలో, ఉపయోగం లేదు అని థర్డ్ పర్సన్ కూడా తెలుసు, అయినా ఎందుకు భరిస్తున్నారు? బాధ్యత అంతా తన నెత్తి మీద పడిపోతుంది. తనొక్కరు బేర్ చేసుకోలేరు, జస్ట్ సొసైటీ పరంగా కూడా ఇబ్బంది కదా అన్న ఒక దృష్టితోటి తను లీవ్ చేయట్లా. కనీసం ఇంట్లో డోర్ లాక్ చేసుకొని ఇల్లు చూసుకోవడానికైనా ఒక ఉండాలి కదా. వద్దు, ఇంక నేను ఆ మాట అనకూడదు. మీ పార్ట్నర్కి ఒక వజ్రాన్ని వదిలిపెట్టేసి పోయి అక్కడ ఒక ఇంటి గురకలాగా చేస్తున్నారనమాట. వాళ్ళకి అదే గతి అండి, వాళ్ళకి అదే గతి. వీళ్ళకి పంచపక్ష పరమాణాలతోటి బంగారు పళ్ళెల్లో పెట్టిన తినే యోగ్యత, తినే రాత లేదు ఈ దరిద్రులకి. వీళ్ళకి ఆ బురద నీళ్ళు, ఆ అశుద్ధమే పనికొస్తుంది. అదే కరెక్టు, ఎందుకంటే వీళ్ళు అదే కదా. ఓకే, సారీ. ఇక్కడ 3 నెంబర్ ప్రాంప్ట్గా కనపడుతుంది.
సి లెటర్ కనపడుతుంది. నెక్స్ట్ ఈ ఈ లెటర్ ఈజీజీ ఎగ్ ఈ లెటర్ కనపడుతుంది. ఎస్ లెటర్ క్వశ్చన్ మార్క్. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మీ పార్ట్నర్ మనసులో, మీ మనసులో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సమాధానం లేని ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. ఎస్ లెటర్, నెక్స్ట్ హెచ్, నెక్స్ట్ ఓ జీ, ఎస్ ఎక్కువ కనపడుతుంది. బటర్ఫ్లై కూడా కనపడుతుంది. ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ ఒక 100కి ఒక 30% ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీలో ఉన్న వాళ్ళు కనపడుతున్నారు. ఎందుకంటే బటర్ఫ్లైస్ ఉన్నాయి ఇక్కడ. సో నెక్స్ట్ 2 నెంబర్, టీ నెంబర్, సారీ టీ లెటర్, టీ ఫర్ టాటా, టీ లెటర్ అండ్ కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఓము, స్వస్తిక్ అంటే ఏదో మీ ఇద్దరి రిలేషన్లో ఒక శుభం అయితే జరగబోతుంది. అంటే ఒక దాన్ని ఏమంటారు, పాజిటివ్ అయితే జరగబోతుంది. ఒక లక్ అయితే మీ ఇద్దరి మధ్యలో రాబోతుంది. మేబీ మీ ఇద్దరు రీయూనియన్ అవుతారు అనేది ఇక్కడ ఒక ఇది. నెంబర్ 7 కూడా కనపడుతుంది. 7 నెక్స్ట్ టీ, జీ చాలా స్ట్రాంగ్గా క్వశ్చన్ మార్క్స్, చాలా స్ట్రాంగ్గా 3 నెంబరు, చాలా స్ట్రాంగ్గా ఎస్ లెటరు, చాలా స్ట్రాంగ్గా స్వస్తిక్, ఓం సింబలు, చాలా క్లియర్గా సి లెటరు, ఓ లెటరు. సి అయితే చాలా ప్రాంప్ట్ కనపడుతుంది. బట్ ఈ పర్సను థర్డ్ పార్టీస్లో ఉండే ఆలోచన లేదండి. పూర్తిగా మనసు ఇరిగిపోయింది అక్కడ. తను చేసిన తప్పులు, తను మీకు ఎలా అయితే చేస్తున్నారో అవన్నీ ఇప్పుడు తనకి ఫేస్ చేస్తున్నారు. కర్మ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రెయిన్బో ఒకటి కనపడుతుంది. ఏంటంటే మీరు ఎలా రెయిన్బో లాగా, ఇంద్రధనుస్సులాగా మార్పు అవుతూ ఒక పాజిటివిటీలోకి వెళ్తూ ఉన్నారో, మీ పర్సనల్ లైఫ్లో ఇక్కడ మీకు ఎట్లా వెలుగు వస్తూ ఉందో మీ పర్సనల్ లైఫ్లో చీకటి వస్తూ ఉంది. చీకటి పడుతూ ఉంది అంటే కర్మ స్టార్ట్ అయింది. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ మీ పర్సన్కి తెలుసు, ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఏంటంటే మీరు తన లైఫ్లో నుంచి ఎప్పుడైతే పక్కకు వచ్చారో అప్పటి నుంచి తన డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ప్రతి దాంట్లో తనకి ఏది సంతోషం లేదు. తను ఏమైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తున్నారో అవేవి తనకి దొరకట్లేదన్నమాట. ప్రతిసారి నేను చేసిన తప్పని తెలుసు తనకి, బట్ ఒప్పుకోలేరు. ఒప్పుకుంటే మీరు లెవెల్ చూపిస్తారు, మీరు యాటిట్యూడ్ చూపిస్తారు అని ఒక భ్రమ తనకి. ఎక్కడ యాటిట్యూడ్ చూపించాలో అక్కడ చూపించట్లేదు ఆయన, ఆ పర్సను. థర్డ్ పార్టీ దగ్గరికేమో అక్కడ ఆరోగ్యంట్గా తను ఉన్నా కూడా అడుగులు ఎత్తుతున్నారు, భయపడుతున్నారు. ఇప్పుడు దాకా మీరు ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నారో పాస్ట్లో మీ దగ్గర యాటిట్యూడ్ చూపిస్తూ ఉన్నారు. అక్కడ ధైర్యం లేదు, అక్కడ పిల్లి ఇక్కడ పులి, మీ దగ్గర యాటిట్యూడ్ చూపించడం. అలాంటి పర్సన్ మీ పర్సన్. ఎవరైతే తనని ఇగ్నోర్ చేస్తున్నారో వాళ్ళ మీద ఎఫర్ట్స్ పెడుతూ వచ్చారు. ఎవరైతే తన కోసం పాకులాడుతున్నారో వాళ్ళని ఇగ్నోర్ చేస్తూ వచ్చారు. నాకు ఇక్కడ కుందేలు కనపడుతుందండి. కుందేలు ఎవరైనా కోడి బాడీ కనపడుతుంది. అంటే దాన్ని ఏమంటారు, కోడి పైన అంతా తీసేస్తే దాన్ని ఏమంటారు, ఫెదర్స్ మొత్తం తీసేస్తే ఎలా ఉంటుందో అలా కనపడుతుంది ఇక్కడ. మేబీ కోళ్ళు ఎవరైనా పెంచుకుంటున్నారా, కుందేళ్ళని ఎవరైనా పెంచుకుంటున్నారా మీరు కానీ మీ పార్ట్నర్ ఇంట్లో కానీ. ఇక్కడ ఎవరో
స్కార్పియో అండ్ క్యాన్సర్ రాశి కనపడుతున్నారు. దాన్నేమంటారు? వృచ్చికం, కర్కాటక రాశి వాళ్ళు కనపడుతున్నారు. మీ సైన్ అది కావచ్చు. మీ పార్ట్నర్ సైన్ అయినా కావచ్చు. ఈ పార్ట్నర్ ఆలోచనలైతే బేషుమారుగా మీ వైపే పూర్తిగా ఉన్నాయి. ఎఫర్ట్స్ పూర్తిగా మీ వైపే పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఆలోచనలైతే ఉన్నాయి, కానీ యాక్షన్‌లోకి లేడు. యాక్షన్‌లో ఇంకా లేరు. ఎందుకంటే భయపడుతున్నారు. చేయాల్సిన తప్పులను చేసి ఇప్పుడు స్వాతిముత్యంలాగా భయపడితే అట్ట? ఏం తెలియని నంగ కదా మరి. స్వాతిముత్యం బా! ఈ భయమేదో తప్పు చేసేటప్పుడు డెసిషన్ తీసుకునే ముందు ఉండుంటే తన జీవితంతో పాటు మీ జీవితం నాశనం అయ్యేది కాదు. ఈ పర్సన్‌కి కమిట్మెంట్ ఫోబియా అండి. కమిట్మెంట్ ఫోబిక్ ఇతను. ఇతను ఆర్ హీ ఆర్ షీ. కమిట్మెంట్ కమిట్మెంట్ ఫోబిక్. తను ఫీల్ ఫ్రీగా లైఫ్ లీడ్ చేయాలి. ఇప్పుడు కూడా కమిట్మెంట్ ఇస్తారని నమ్మకం అయితే లేదు, ఇక్కడ నాకు కనిపించట్లేదు. కాకపోతే మీ ప్రెజెన్స్ తన లైఫ్లో ఉండాలి. మీతో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఎందుకు అనంటే మీరు తన లైఫ్లో ఉంటే లక్ తన సైడ్ ఉంటుంది అన్న ఒక ఫీలింగ్ అనమాట తనకి. ఎందుకంటే అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు కదా ఇప్పుడు. నాకు తెలిసి ఇంకొకటి చెప్తాను. నాకు తెలిసి పాస్ట్‌లో మీ ఇద్దరు కాంటాక్ట్‌లోనే ఉండేటప్పుడు ఇద్దరు కలవాలి అనుకొని డిసైడ్ చేసుకున్న తర్వాత, అంటే రావాలి, మీట్ అవ్వాలి అని డిసైడ్ ఇక్కడ నాకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కనపడుతుంది మీ పార్ట్నర్‌ది. సో మీరు ఒక దగ్గర, మీ పార్ట్నర్ ఒక దగ్గర ఉన్నప్పుడు మీ ఇద్దరు ఒక దగ్గరికి వచ్చి మీట్ అవ్వాలి, లేకపోతే మీ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చి మీట్ అవ్వాలి అని మాట్లాడుకొని ఉన్నప్పుడు, పలానా టైంకి కలుద్దాము అనుకున్నప్పుడు మీ పార్ట్నరు ఏ పరిస్థితిలో అయినా వాంటెడ్లీ కూడా రాకుండా అవాయిడ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏదో ఒక రీజన్స్ చెప్తూ మీరు ఆ టైంకి ఎదురు చూస్తూ ఆ పార్ట్నర్ రాక చాలా డిప్రెషన్‌కి గురయ్యారు చాలాసార్లు. ఒకసారి కాదు. ఒకసారి అంటే ఓకే, బై పొరపాటు. కానీ చాలాసార్లు వాంటెడ్లీ చేశారు మీ పార్ట్నరు. ఎదురు చూపించి మిమ్మల్ని ఎదురు చూసేటట్టు చేసి మీరు వెక్స్ అయిపోయారనమాట. ఏడ్చారు. కానీ ఎప్పుడైతే మీరు ఏడ్చిన ప్రతిసారి తనకి ఏదో ఒకటి జరుగుతూనే వచ్చింది. చిన్న ఏదైనా కుక్కల అడ్డం వచ్చి రోడ్డు మీద బండి స్కిడ్ అయి పడిపోవడమా, లేకపోతే బాత్రూంలో కాలు జారి పడిపోవడమా, లేకపోతే నడుస్తుంటే రాయి కొట్టుకొని చిన్న ఇదే అయినా అది పెద్ద దెబ్బగా వేలు ఫ్రాక్చర్ అయ్యి సంథింగ్ కట్టుకొని బెడ్ రెస్ట్ తీసుకోవడమా, సంథింగ్ ఏదో జరిగింది పాస్ట్‌లో. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మిమ్మల్ని బాధ పెట్టిన ప్రతిసారి తనకి ఏదో ఒక నెగటివ్ జరుగుతూనే ఉన్నింది. ఎందుకంటే మీరు డివైన్ సోల్ని బాధ పెడితే ఎవరికి మంచిగా ఉండదు. నాకు తెలిసి మీ పార్ట్నర్ మీతో చెప్పుండాలి, నీ కంట్లో నీళ్లు చూసిన ప్రతిసారి నాకు ఏదో ఒకటి జరుగుతూ ఉంది. మళ్ళీ మీరే బాధపడేవాళ్ళు. మీరెప్పుడు కోరుకోలా నన్ను ఇంత ఏడిపించారు. అప్పుడు కాంటాక్ట్లో ఉండేటప్పుడు మీరెప్పుడు కోరుకోలా నన్ను ఇంత ఏడిపించారు కాబట్టి, నన్ను ఇంత బాధ పెట్టారు కాబట్టి ఏదైనా జరగాలి అని ఎప్పుడు కోరుకోలా. కానీ అన్ఎక్స్పెక్టెడ్గానే ఆ పర్సన్కి మిమ్మల్ని ఏడిపించి బాధ పెట్టి వాంటెడ్లీ మీ కంట్లో నీళ్లు తీసుకొచ్చినప్పుడు మాత్రం తనకి ఏదో ఒక ప్రాబ్లం అయితే జరుగుతూనే ఉండేది. గుర్తు చేసుకోండి. సే ఎస్ ఆర్ నో ఇన్ కామెంట్ బాక్స్. తన ఆలోచనలు, లవ్ వైబ్రేషన్స్ కంటిన్యూగా ఒక చైన్ లాగా దాని ఏమంటారు, అనంతంగా తిరుగుతూనే ఉన్నాయి. ఆలోచనలు తిరుగుతూనే ఉన్నాయి నాన్ స్టాప్. ఎక్కడ కూడా థర్డ్ పార్టీతో అటాచ్ అవ్వట్లేదు. దూరం అన్నట్టే ఉంటున్నారు. తనే దూరం జరుగుతున్నారు.
తన నెక్స్ట్ యాక్షన్ ఏంటో కూడా నేను చూస్తాను. బట్ ఇక్కడ నాకు మీ పార్ట్నర్ పాస్ట్‌లో మీరు కానీ, మీ పార్ట్నర్ కానీ ఒక బొమ్మ ఏదైనా గిఫ్ట్‌గా ఇచ్చున్నారు. ఆ బొమ్మ ఏంటి అనేది ఇక్కడ ఆహ్, ఇక్కడ ఏం కనపడుతుంది? పాండా? పాండా? నో. నాకు పప్పీని కానీ ఇక్కడ పీ లెటర్ కూడా కనపడుతుంది. ప్రామినెంట్‌గా పీ లెటర్ కూడా కనపడుతుంది. పీ నెక్స్ట్ ఇక్కడైతే డాల్ బొమ్మ ఒకటి కనపడుతుందండి. డాల్ కూడా మీరు మీ ఇద్దరిలో మీరు తనకిచ్చారా? తను మీకిచ్చారా? ఎక్స్‌చేంజ్ జరిగుంది. చూడండి అగైన్ అండ్ అగైన్ ఓం సింబల్. ఏదో పాజిటివిటీ అయితే జరగబోతుందండి. ఏదో ఒక మంచి అయితే జరగబోతుంది మీ లైఫ్‌లో. హ్మ్. హ్మ్. అంటే ఇక్కడ మీరిద్దరూ కలిసి పాస్ట్‌లో ఏదైనా జూకి వెళ్ళి ఉన్నారేమో. ఒకసారి గుర్తు చేసుకోండి. పెద్ద పెద్ద యానిమల్స్ అక్కడ ఉంటాయి గదా! జూలోనే కదా! పెద్ద పెద్ద చెట్లు, యానిమల్స్ ఆ ఉన్న ప్రదేశానికి ఎక్కడికో వెళ్లారు మీరు ఇద్దరు కలిసి. నెంబర్ 6 కూడా ప్రామినెంట్‌గా కనపడుతుంది. నెక్స్ట్ లాంగ్ డ్రైవ్ కూడా వెళ్ళారు మీరు. యెస్. 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 బీచ్, పార్క్, ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళారు. ఎలిఫెంట్. సో, ఎలిఫెంట్ మేబీ జూలోనే కదా ఉంటుంది. ఎగ్జిబిషన్ కూడా వెళ్ళుంటారు నాకు తెలిసి. రోలర్ కోస్టర్ ఇవన్నీ కనపడుతున్నాయి. రైట్. చూడండి 3 లెటర్ ప్రాంప్ట్‌గా కనపడుతుంది. సి లెటర్. ఓకే. ఈ క్యాండిల్ ఇంక నాకు ఎనర్జీస్ ఏం రావట్లేదు. సో, మీరు ఈ క్యాండిల్‌ని ఒక 1 మినిట్ అలా ఉంచుతాను. మీరు ఏం విష్ ఎందుకంటే చాలా పాజిటివ్‌గా ఉంది ఈ క్యాండిల్. సో, మీరు ఏమైనా విష్ చేసుకోవాలంటే విష్ చేసుకోండి. మీ పార్ట్నర్ విషయంలో ఏదైనా విష్ కోరుకోండి. లేకపోతే మీ విషయంలో ఏదైనా విష్ కోరుకోండి. జల్దీ. ఓకేనా? రైట్. దీన్ని నేను ఆర్పకూడదు. ఆర్పను పక్కన పెట్టేస్తాను. రైట్. నెక్స్ట్ యాక్షన్ కూడా చూద్దామా? ప్లీజ్ ఏంజల్స్.
క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ చేస్తున్నా, టారో రీడింగ్ చేస్తున్నా నేను ఆ కార్డ్స్‌లోకి వెళ్ళిపోతానేమో. ఎందుకంటే ఇప్పుడు క్యాండిల్ పక్కన పెట్టేసిన తర్వాత నేనేదో ఈ లోకంలోకొచ్చిన ఫీలింగ్ ఉంటదనమాట నాకు. అప్పటిదాకా నా పక్కన ఏమున్నాయి, నేనెక్కడున్నాను, నాకేం కనిపించదు. ఓన్లీ ఫోకస్ నాకిక్కడే ఉంటది. దీని మీదే ఉంటది. అదైనా ఆ లోకంలోకెళ్ళిపోతా నేను. నాకిప్పుడేదో ఇప్పుడే ఈ లోకంలోకొచ్చిన ఫీలింగ్ వస్తుంది నాకు. నా ఫీలింగ్ అలా ఉంది ఇప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ యాక్షన్ చూద్దాము మీ పార్ట్నర్‌ది. ప్లీజ్ ఏంజెల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఇలాంటి సిట్యుయేషన్‌లో మా వ్యూవర్స్‌కి ఒక పార్ట్నర్స్ ఏమి యాక్షన్ తీసుకోబోతున్నారు అది కూడా చూద్దాం అనుకుంటున్నాము. ఇంత తెలుసుకున్న తర్వాత ఈ 5/5 పోర్టల్‌లో వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు. కింగ్ ఆఫ్ సోర్డ్స్, 2 ఆఫ్ వ్యాండ్స్. యాక్షన్ ఏం లేదండి. యాక్షన్ తీసుకోవాలనుకుంటట్లేదు. కానీ మీకు సారీ అయితే చెప్పాలి. ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే బ్రేక్ చేయాలి. ఈ బ్రేకప్‌ని అయితే బ్రేక్ చేయాలి. ఎఫర్ట్స్ పెట్టాలి అని ఆలోచిస్తున్నారు. బట్ మీరేమో ఈ పొజిషన్‌లో ఉన్నారు. మిమ్మల్ని చూస్తేనే భయమేస్తుంది తనకి. ఎందుకు? తనొచ్చి మీతో ప్రాక్టికల్‌గా మాట్లాడాలి. వెయిట్ చేస్తున్నారు. ప్రాక్టికల్‌గా మాట్లాడాలనుకుంటున్నారు. బట్ మీరు రిజెక్ట్ చేస్తారని భయము. ఆ భయంకి ఆగిపోయి ఉన్నారు. పడనీయండి. ఏం పర్లేదు. ఎప్పుడొచ్చినా వాళ్ళే రావాలి తప్ప నో. తప్పు చేసింది వాళ్ళు కాబట్టి ఓకేనా? రైట్. దిస్ ఈజ్ టుడేస్ రీడింగ్. చాలా టైం అయింది. గాడ్ బ్లెస్ యూ మా. ఓం నమః శివాయ.